ఇండోనేషియా బాలీకి ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. అమ్మ పరిగెట్టుకుంటూ వచ్చే ఫ్యూజులు ఎగిరిపోయినాయి నాకు. అందులో లాస్ట్ కాల్ అని ఉంది. బాలి నుంచి కోలాలంపూర్ మలేషియా క్యాపిటల్. ఓకే, అది మన ఎయిర్లైన్ బాటిక్ ఎయిర్లైన్స్, మలేషియన్ ఎయిర్లైన్స్. ఇది ప్లేన్ స్టార్ట్ అయిపోతుంది. సో సక్సెస్ఫుల్గా మన 5వ దేశంలో అడుగుపెట్టాం. వెల్కమ్ టు మలేషియా. ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ సెంట్రల్కి 20-30 కిలోమీటర్లు కాదు, 60 కిలోమీటర్లు ఉంది. మనకి చదువుకుంటే ఉద్యోగం కోసం అన్నట్టు నేర్పిస్తారు మనల్ని ఎప్పుడు, అదే మైండ్ సెట్తో. మెయిన్గా ఏంటంటే మనం మొహాలు ఎక్కువ కనపడుతుంది, అది నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అక్కడ నాకు రూమ్ లేదు, నేను చెక్ ఇన్ అవ్వలేనని తెలిస్తే ఒక్కసారి ఫ్యూజులు ఎగిరిపోయినాయి అసలు. ఇక్కడ చూడండి రకరకాల కూరలు ఉన్నాయి. ఐ వాంట్ చికెన్. హాయ్, హలో, అందరికీ నమస్తే. నేను మీ హరినాథ్. మిత్రులందరికీ శుభోదయం. ఎలా ఉన్నారండి అందరూ? లాస్ట్ వీడియోలో మీరు నేను ఉలువాటును ఎక్స్ప్లోర్ చేయడం చూశారు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ కొట్టి, అలాగే కామెంట్స్ ని పక్కకి జరిపి ఒక హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. అలాగే మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలి ట్రిప్ అయిపోయిందండి. ఇండోనేషియా బాలీకి ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఇవాళ లాస్ట్ డే ఇంకా. సో బాలి నుంచి నేను నెక్స్ట్ వెళ్ళబోయే దేశానికి ఫ్లైట్ ఉంది మధ్యాహ్నం 12:45కి. టైం ఇప్పుడు 9:30 అయింది. సో గ్రాబ్ బుక్ చేశాను, హాస్టల్ చెక్అవుట్ చేసి నేను తీసుకున్న బండి ఇచ్చేసాను. సో ఇక్కడ నుంచి గ్రాబ్ బైక్లో ఎయిర్పోర్ట్కి బయట మనం వచ్చేటప్పుడు ఇక్కడికి ఒక బైక్ పాయింట్ వచ్చాం కదా ఎయిర్పోర్ట్కి బయట నడుచుకుంటూ. సో అక్కడ వరకు బుక్ చేశాను. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళవు బండి. సో మన గ్రాబ్ డ్రైవర్ వస్తున్నాడు. చలో పదండి స్టార్ట్ అవుదాం మనం ఎయిర్పోర్ట్కి. గ్రాబ్ బుకింగ్ మాత్రం ఈజీగా అయిపోతూ ఉంటాయి. బుక్ చేసిన నిమిషానికే వచ్చేస్తుంటారు సాధారణంగా. సో ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ 6 కిలోమీటర్స్ ఉంది. ఎంతో 10-15 నిమిషాల్లో వెళ్ళిపోతాం. ఓకే, వచ్చేసామండి. ఇక్కడ దింపేశాడు. ఇక్కడ గ్రాబ్ పికప్ పాయింట్ కనబడుతుందా? మొన్న కూడా ఇక్కడే ఎక్కాం. గ్రాబ్లో ఎయిర్పోర్ట్ పికప్ అని కొట్టండి, ఆ లొకేషను ఈ గ్రాబ్ పికప్ పాయింట్ దగ్గరికి వస్తుంది. ఇక్కడంతా బైక్ పార్కింగ్ ఉంటుంది, దాని బయట. ఆడ కనబడుతున్నదంతా ఎయిర్పోర్ట్ లోపల. ఇంకా దారి చూపిస్తాను నేను. ఆ లోపల నుంచి ఇటు వచ్చాం మనం. ఇప్పుడు ఇక్కడికి రాగానే మొన్న ఇటు నుంచి వచ్చాం. ఆ పక్కన చూసారు ఆ బిల్డింగ్, అదే ఎయిర్పోర్ట్కు దాని లోపల ఉంటుంది. అటు నుంచి బయటకు వచ్చి ఇట్లా నడుచుకుంటూ వచ్చి ఇట్లా బయటికి వెళ్ళాను. ఇక్కడ టోల్ ఉంది చూసారు, కానీ ఇది డొమెస్టిక్ది. ఇక్కడ చూపిస్తున్న డొమెస్టిక్ ఇటు పక్కన, ఇంటర్నేషనల్ అటు పక్కన. ఇంటర్నేషనల్ టెర్మినల్ ఇటు నుంచి అంటున్నారు లోపలికి. నేను వెళ్ళలేదు ఎప్పుడు. సరే పదని చూద్దాం. లెఫ్ట్ పక్క వస్తే ఇంటర్నేషనల్ టెర్మినల్, అటు పక్క రైట్ పక్క డొమెస్టిక్ టెర్మినల్ ఉంది. కావలిస్తే లోపల నుంచి కూడా కనెక్షన్ ఉంటుంది. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. బోర్డ్స్ క్లియర్గానే ఉన్నాయి. అక్కడ గ్రీన్ బోర్డ్ మీకు కనబడుతుంది ఇంటర్నేషనల్ టెర్మినల్ అని. ఓకే, మనం వచ్చేసినట్టున్నాం. అటు పక్కన ఇంటర్నేషనల్ అరైవల్స్ ఉన్నాయి. సో ఇటు పక్క డిపార్చర్స్ ఉంటుంది. ఇక్కడ కిందంతా అరైవల్సే, డిపార్చర్స్ పైకి వెళ్ళాలి. చలో వచ్చేసాం. అక్కడ బోర్డు మీద మీకు కనబడుతుందో లేదో, OD 158 ఉంది 12:45కి కోలాలంపూర్. డెస్క్ E26 to 29 చెక్-ఇన్ ఓపెన్. ఇక్కడ చెక్-ఇన్ స్టార్ట్ చేస్తారు. మన డెస్క్ E26 నుంచి 29 వరకు. కోలాలంపూర్ అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయినట్టుంది. సో అదండి మన 45 ఇప్పుడు మలేషియా. మలేషియా అనేది సింగపూర్కి పైన ఉంటుంది. ఎయిర్పోర్ట్ ఇది చాలా పెద్దది కాదు, కానీ బాగా డీసెంట్గానే ఉంటుంది. డిపార్చర్ CDE. ఓకే, మనది వెనకాల కనబడుతుంది కదా, అవి మన చెక్-ఇన్ పాయింట్స్. సో ముందు చెక్-ఇన్ చేసేసి బోర్డింగ్ పాస్ తీసుకుని తర్వాత మాట్లాడుతుంది. బాయ్. వచ్చేసాం లోపలికి. బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాను. తర్వాత సెక్యూరిటీ చెక్, ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. ఇమిగ్రేషన్ కూడా ఈజీగానే అయిపోయింది. అంతా డిజిటలే. సో నాకు ఎగ్జిట్ స్టాంప్ లేదు ఇంకా, డిజిటల్ అవ్వడం వల్ల. వేరే చూడండి, బాగా డిజైన్ చేశారు, భలే ఉంది. ఇక్కడంతా ఇటు లోపల ఇంకా డ్యూటీ ఫ్రీ షాపులు ఉంటాయి. నేను కావాలనుకుంటే కొనుక్కుని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇక్కడంతా ఫుడ్ సెక్షన్ ఉంది. సో ఇక్కడ లౌంజ్ ఎక్కడ ఉందో చూడాలి. నా దగ్గర ప్రయారిటీ పాస్ ఉంది. ఫస్ట్ టైం లౌంజ్కి వచ్చాను, అది కూడా ఇంటర్నేషనల్ లౌంజ్. స్టీమ్ రైస్.
It's in his fault, I forgot. After all in my power. చాలా ఐటమ్స్ ఉన్నాయి, తినేద్దాం. సో ఫస్ట్ వెళ్ళి ఫ్రూట్స్, ఆకులు, అలములు వీటన్నిటిని సలాడ్స్ అంటారు, అవి తెచ్చుకున్నా. స్వీట్లు, కేకుల్లో ఉన్నాయి, అవి తెచ్చుకున్నా. నేను ఐస్ క్యాపెచినో తీసుకున్నా, చూద్దాం ఎలా ఉంటుందో. సూపర్ ఉంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. ఇక్కడ నాన్ వెజ్కి చికెన్ ఒకటి, బీఫ్ ఒకటే ఉంది. బీఫ్ జోలికి మనం వెళ్ళాం. సో చికెన్ తీసుకున్నాను. చికెన్ అది నూడిల్స్లో ఉన్న స్పగేటీ అండ్ ఇది మిక్స్డ్ వెజిటేబుల్స్, ఇవి బేబీ కార్న్స్. సి ఇది చికెన్ క్రీమీ గార్లిక్ చికెన్ అని ఉంది. అద్దరింది. చిన్న డోనట్, ఇవేవో ఫ్రూట్వి, ఒక కేకు, పుడింగ్, రకరకాలు ఉన్నాయి. ఏదో తెచ్చుకున్నా. ప్రయారిటీ పాస్ ఈ లాంచ్కి న్యాయం చేయాలి కదా. ఇది బాగుంది. కింద ఒక స్వీట్లా ఉంది, పైన ఏమో ఫ్రూట్స్ ఉన్నాయి. స్ట్రాబెరీ, గ్రేప్, ఇంకో ఫ్రూట్ ఏదో మ్యాంగో అనుకుంటా. ఇది ఇన్ఫ్యూజ్డ్ వాటర్. ఫుడ్ వేస్టేజ్ ఎక్కువ అవుతుంది, కానీ నాకు అన్ని టేస్ట్ చూడాలని ఉంది. ఇప్పుడు కూడా జస్ట్ ఒక బయట అలా టేస్ట్ చూసి వదిలేస్తున్నా. నా వల్ల అవ్వట్లేదు, ఇంకా అయిపోయింది నా పని. ఒక విషయం నాకు నచ్చింది ఏంటంటే ఓవర్ స్వీట్గా లేవు అన్నీ, అది కొంచెం బాగుంది. ఎక్కువ తీపి ఉంటే తినలేం మళ్ళీ. అమ్మ పరిగెట్టుకుంటూ వచ్చే ఫీజులు ఎగిరిపోయినాయి నాకు. అందులో లాస్ట్ కాల్ అని ఉంది. అప్పుడు దాకా జస్ట్ బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది 12:30 ఉంది, 12:45 ఫ్లైట్. చూస్తే ఒకేసారి లాస్ట్ కాల్ అని ఉంది. అదే మన గేట్ 6A. అక్కడ లౌంజ్ అనేది చాలా దూరంగా ఉంది. ఇంకా చిన్న ఎయిర్పోర్ట్ ఇది. పెద్ద ఎయిర్పోర్ట్ అయితే కనుక కష్టం అయిపోయింది, పరిగెట్టుకుంటూ వచ్చా జస్ట్. కానీ ఇక్కడ లాస్ట్ కాల్ ఉన్నా సరే ఇప్పటికి ఇంకా జనాలు ఉన్నారు. చివరిలో ఉన్నాం మేము. మన వాళ్ళు ఫ్లై అవ్వబోతుంది బాటిక్ ఎయిర్లైన్స్లో. బాలి నుంచి కువాలాలంపూర్కి. కువాలాలంపూర్ మలేషియా క్యాపిటల్. జర్నీ టైం ఎంత? జర్నీ టైం దాదాపు 3 గంటలు ఉంటుంది. అండ్ బై ద వే నేను చూసారు ఫుల్ ప్యాక్గా బట్టల మీద బట్టలు ఉన్నాయి. లోపల 2 పేర్స్, దానిపైన ఇంకో పేరు ఉంది. 3 పేర్స్ మొత్తం. ఎందుకనంటే ఇందులో చెక్ ఇన్ లగేజ్ లేదు, ఒక క్యాబిన్ లగేజ్ ఒకటే. బస్సు వచ్చేసింది. ఎక్కడ ఉన్నాను? లగేజ్ ఈ ఎయిర్ ఏషియా ఒకటి, మనం వచ్చాం కదా మనం స్కూట్, ఈ బాటిక్ ఎయిర్లైన్స్, ఇవన్నీ బడ్జెట్ ఎయిర్లైన్స్. బడ్జెట్ ఎయిర్లైన్స్ అంటే కొంచెం డబ్బులు తక్కువ ఉంటాయి. కానీ ఏంటంటే చెక్ ఇన్ లగేజ్ ఎవరు వీళ్ళు క్యాబిన్ లగేజ్ ఒకటే ఇస్తారు. 7 kgs 10 kgs లోపల. మనం వచ్చేప్పుడు 10 kgs ఉంది స్కూటర్, సో ఇబ్బంది లేదు. ఇప్పుడు మాత్రం 7 kgs. సో దానికోసం 2-3 సెట్లు బట్టలు వేసుకుని, దాని తర్వాత కొంచెం నా కెమెరా గ్యాడ్జెట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ట్రైపాడ్స్ అవి పాకెట్లో పెట్టేసాయి, బ్యాటరీస్, పవర్ బ్యాంక్ ఇవి. సో అప్పుడు 7.5 kgs అలా వచ్చింది. సో స్టిల్ వదిలేసాడు 7.5 ఉన్నా సరే. ఒక 1/2 kg అలా అయితే ఏమనరు. సో అది పరిస్థితి. నాకేం గాలి ఆడట్లేదు. సో ఇవ్వండి మా ట్రావెలర్ కష్టాలు. చూడడానికి బాగానే ఉంటుంది ఫ్యాన్సీగా. అండ్ ఒక టిపికల్ టూరిస్ట్కి ట్రావెలర్కి ఉండే డిఫరెన్స్ ఇదే. ప్రతి చోట క్యాబ్స్ కావచ్చు, ప్లేన్స్ కావచ్చు, అన్ని చోట్ల డబ్బులు ఎలా మేనేజ్ చేయాలి, ఎలా సేవ్ చేయాలనేది తెలుసుకోవాలి. తెలుసుంటే బెటరు. ఎందుకంటే మనం ఒక టూరిస్ట్ లాగా ఎప్పుడో 1-2 ట్రిప్స్కి వెళ్తాం అలా కాదు కదా. కంటిన్యూస్ ట్రావెల్ చేయాలంటే ఇవన్నీ తెలిసి ఉండాలి, ఇవన్నీ హ్యాండిల్ చేయాలి కూడా. చాలా ముందు వచ్చినా సరే ఫ్లైట్ మిస్ చేసేస్తానేమో అనిపించింది. అప్పుడు ఎప్పుడో థాయిలాండ్లో ఒకసారి మిస్ చేసాం ఫ్లైట్. అప్పుడు యాక్చువల్గా ఏంటంటే క్యాబ్ బుక్ చేసుకోలేదు, తెలియకుండా టైం అనేది ఆ టైంలో పట్టుకొని అయిపోతూ ఉంటుంది. అప్పుడు దాకా టైం ఉన్నట్టున్నా సరే. సో కొంచెం ముందే ఉండాలి. బట్ లాంజ్ మాత్రం బాగుంది ఫుడ్. అండ్ ఈ టికెట్ నాకు ఇది 10,000 చేంజ్ పడింది డబ్బులు. ఓకే, అది మన ఎయిర్లైన్ బాటిక్ ఎయిర్లైన్స్, మలేషియన్ ఎయిర్లైన్స్ ఇది. సో అటుపక్క రన్వే ఉంది, అక్కడ ప్లేన్ టేకప్ అవుతుంది, జెట్ స్టార్. ఇది చిన్న ప్లేనే కదా, అందుకని ఇలా రన్వే నుంచి ఎక్కిచ్చేస్తున్నారు. ఫ్లైట్ ఎక్కేసినాము. బోయింగ్ 737 ఫ్లైట్. ప్లేన్ స్టార్ట్ అయిపోతుంది. ఒక పావుగంట లేట్ అయింది. అంతా జనాలు ఎక్కి లగేజ్ సర్దుకునేటప్పటికి. ఫ్లైట్ టైం 2.5 గంటలు అనుకుంటా. ఊరికే కవర్ చేసేస్తాడు ఈ పావుగంట. అండ్
నాకు విండో రాలేదు, ఎమర్జెన్సీ రో వచ్చింది కానీ లెగ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది కొంచెం. చలో పదండి కోలాలంపూర్లో కలుద్దాం. ఓకే వచ్చేసాం. హలో. ముందు వెళ్ళి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని ఎంట్రీ అవ్వాలి దేశంలోకి. వచ్చేసాం మలేషియా. సో సక్సెస్ఫుల్గా మన 5వ దేశంలో అడుగుపెట్టాం. వెల్కమ్ టు మలేషియా. ఇదంతా బ్యాగేజ్ క్లెయిమ్స్. నేను చెక్ ఇన్ ఏం చేయలేదు, క్యారీ అని ఒకటే కాబట్టి చేత్తో వచ్చేసింది నాకు. లోపల ఇమిగ్రేషన్ గంట పైన పట్టేసింది, చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. సో మలేషియా మనకి వీసా ఫ్రీ కంట్రీనే, వీసా అవసరం లేదు. కానీ ఎండాక్ అని చెప్పి మలేషియన్ డిజిటల్ అరైవల్ కార్డు, అది వచ్చే 3 రోజుల ముందు, అంటే వచ్చే రోజుతో కలిపి ఒక 2 రోజుల ముందు, ట్రావెల్ డేకి ఒక 2 రోజుల ముందు దాన్ని ఫిల్ చేయాలి. సింపుల్ ఈజీ. ఇమిగ్రేషన్ వెబ్సైట్లో, మలేషియా ఇమిగ్రేషన్ వెబ్సైట్లో మన పర్సనల్ డీటెయిల్స్, ట్రావెల్ డీటెయిల్స్ ఇచ్చేస్తే కనుక ఒక ఫామ్ జనరేట్ అవుతుంది, అంతే. సో ఇమిగ్రేషన్ గంట పైన పట్టేసింది, పెద్ద లైన్ ఉంది. సో అక్కడ ఏంటంటే రిటర్న్ ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్స్ అవన్నీ అడుగుతారు. నన్నైతే రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ ఒకటే చూశారు, హోటల్ బుకింగ్స్ చూడలేదు. అన్ని రోజులకి అడుగుతారంట, కానీ నేనైతే ఒక్క రోజుకే చేశాను హాస్టల్. బట్ స్టిల్ నన్ను అడగలేదు. టూరిస్టా అంటే లేదు, ఇలా ట్రావెల్ వీడియోస్ చేస్తాను యూట్యూబ్లో అంటే వదిలేశాడు అంతే. వెంటనే అయిపోయింది, స్టాంప్ వేసి ఇచ్చేశారు. సో ముందు వెళ్ళి సిమ్ అవసరం లేదు మనకి. ఈ సిమ్ ఉంది నా దగ్గర ఆల్రెడీ, దాన్ని యాక్టివేట్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్టు కేఎల్ సెంట్రల్ నుంచి దాదాపు 20-30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, చాలా దూరం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళడం అనేది ఒక పంచాయతీ. చెప్తాను ఎలా వెళ్ళాలి తక్కువలో అని. స్టే ట్యూన్. వచ్చింది. ఇక్కడ మలేషియాలో మలేషియన్ రింగెట్స్ అంటారు. ఇక్కడ ఒక్క మలేషియన్ రింగెట్ వచ్చి మన ఇండియన్ రూపీస్లో దాదాపు 24 రూపాయలు ఉంటుంది. డబ్బులు తీసుకున్నాం కదా, నెక్స్ట్ ఇంకా కేఎల్ సెంట్రల్కి వెళ్దాం. సో ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇదైతే కేఎల్ఏ ఎక్స్ప్రెస్ అని ఉంది, కేఎల్ఐఏ ఎక్స్ప్రెస్. ఇదేంటంటే ట్రైన్. ఇది చాలా కాస్ట్ ఉంటుంది. క్యాబ్ తెలిసిందే కదా కాస్ట్. అది కాకుండా బస్సు వెళ్తుంది అక్కడికి, కేఎల్ సెంట్రల్కి, డబుల్ డెక్కర్ బస్సు. ఇదైతే కనుక తక్కువ అవుద్ది. ట్రైన్ ఇది దాదాపు 1300-1400 అయిపోతుంది. బస్సు అయితే కనుక ఒక 300-400 లోపు అయిపోతుంది. సో బస్కి వెళ్ళిపోతాం మనం. సో వెనకాల ఇక్కడ కనపడుతుంది కదా, ఇది బస్ టికెట్ కౌంటరు. నేను టికెట్ తీసుకున్నా ఎక్కడికి, కేఎల్సిసి సెంట్రల్కి. ఇక్కడ నుంచి సెంట్రల్ వరకు బస్సెస్ ఉంటాయి. అక్కడ నుంచి ఇంకెక్కడికైనా లోకల్కి మనం వెళ్ళాలంటే మనం వేరే చూసుకోవాల్సిందే. మెయిన్ అయితే ఆ కేఎల్సిసి సెంట్రల్ వరకే ఉంటాయి. మనది గేట్ నెంబర్ 4. సో ఇదే మనం ఇప్పుడు వెళ్ళిపోతున్న బస్సు. లగేజ్ ఇక్కడ పెట్టించేస్తున్నారు. చలో పదండి బస్ ఎక్కుదాం. బస్ ఏసీ బస్సేనండి. బస్ టికెట్ నాకు ఇది 15 రింగిట్లు పడింది. నాకు ఎయిర్పోర్ట్లో చాలామంది అసలు మన మోకాలే కనబడుతున్నాయి, మన ఇండియన్స్వి. ఎందుకని అనుకుంటున్నారా, ఇక్కడ మలేషియాలో లిటిల్ ఇండియా అని చెప్పి ఒక ఏరియా ఉంటుంది, చాలా పెద్ద ఏరియా. అక్కడ అందరూ మనోళ్ళే ఉంటారు. మనోళ్ళు అంటే ఎస్పెషల్లీ తమిళ్ వాళ్ళు ఎప్పుడో వాళ్ళు యాన్సిస్టర్స్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు వాళ్ళు. సో ఒక ఏరియా మనకి డెడికేటెడ్గా ఉంది, చూపిస్తాను రేపు. సో ఫుడ్ కూడా మన ఇండియన్ ఫుడ్ లాగా దొరుకుతుంది. ఆ ఏరియా మొత్తం మన అసలు ఇండియన్ ఏరియాలోనే ఉంటుంది, మన తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అది. కోలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 2 టెర్మినల్స్ ఉన్నాయి. ఇందాక మనం వచ్చింది ఫస్ట్ టెర్మినల్, ఇది 2వ టెర్మినల్. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు బస్సు ఒక 5 మినిట్స్లో. ఇక్కడ నుంచి మళ్ళీ జనాలు ఎక్కుతున్నారు. వచ్చేసాం కేఎల్సిసి సెంట్రల్కి. అండ్ బై ద వే, ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ సెంట్రల్కి 20-30 కిలోమీటర్లు కాదు, 60 కిలోమీటర్లు ఉంది. కానీ రోడ్లు పెద్ద 5-6 లేన్లు ఉన్నాయి. గంట 10 నిమిషాలు తీసుకొచ్చాడు. కేఎల్సిసి సెంట్రల్ అనేది ఒక మాల్. ఇక్కడ మనం ఇప్పుడు ఒక కార్డు ఉంటుంది ఇక్కడ లోకల్లో, బస్సులకి, మెట్రోలకి, ట్రైన్లకి అన్నిటికీ యూజ్ చేసే కార్డు. ఆ కార్డు కొనాలి, ఎక్కడ ఉంటుందో కనుక్కోవాలి. అన్నట్టు మలేషియా ముస్లిం మెజారిటీ కంట్రీ. ఆ కార్డు ఇది టచ్ అండ్ గో కార్డు అంటారు. దాంతో ఇక్కడ అన్ని మెట్రోలు, బస్సులకి అన్నిటికీ వాడుకోవచ్చు. సో దాన్ని కొందామని వచ్చాను. 10 రింగిట్లు ఉంటుందట. అది చాలా చోట్ల ఉంటుంది టచ్ అండ్ గో షాపులు, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఈ కేఎల్సిసి సెంటర్లో ఇది ఒక హబ్ లాగా, అంత కనెక్టివిటీ ఉంటుంది. బస్సులు, ట్రైన్లు, మెట్రోలు, మోనోరైలు అన్నీ ఇక్కడ కనెక్ట్ అవుతాయి. ఇదిగోండి, ఇది పెద్ద మాల్. ఇది మన షాపు టచ్ అండ్ గో. వెళ్ళి కార్డు కొనుక్కు తెచ్చుకుంటా. కార్డు తీసేసుకున్నాను. కార్డుకి 10 రింగిట్లు. మనకేమీ డబ్బులు యాడ్ చేయరు మళ్ళీ ఇందులో. కార్డు కొంటాకి మాత్రమే 10 రింగిట్లు, అంటే దాదాపు 250 రూపాయలు. తర్వాత ఇంకో 20 రింగిట్లు నేను యాడ్ చేశాను.
ఇది కార్డు ఇలా ఉంటుంది, టచ్ అండ్ గో కార్డు. ఇప్పుడు వెళ్ళి మోనో రైలు పట్టుకుందాం. ఎక్కడికి వెళ్ళడానికి? బుకిత్ బింతాంగ్. నా హాస్టల్ అక్కడే ఉంది. బుకిత్ బింతాంగ్ అనేది చాలా హైలైట్ ప్లేస్ ఇక్కడ, మొత్తం మెయిన్ ప్లేస్ అనమాట ఇక్కడ కేఎల్లో. మాల్ నుంచి బయటకు వచ్చేస్తున్నాను ఇటు పక్క. ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఉన్నట్టుంది మోనో రైలు. ఇక్కడ డబ్బులతో కొనుక్కుంటాకిను కార్డ్స్తో, మన క్రెడిట్ కార్డ్స్, ఏటీఎం కార్డ్స్తో వాటితో కొంటాకు ఉంది. సో మన టచ్ అండ్ పే కార్డు ఉంది కదా, దానికైతే డైరెక్ట్ ఇక్కడ ట్యాప్ చేసేవచ్చు అనుకుంటా, ఏం కొనకుండా. అదే కదా దాంతో అడ్వాంటేజ్ అసలు. అయిపోయింది కార్డు, అక్కడ ట్యాప్ చేయగానే ఓపెన్ అయిపోయింది. సో ఎక్కడ ఎక్కుతున్నాం ఎక్కడ దిగుతున్నాం దాన్ని బట్టి కట్ అయిపోతుంది. బై ది వే మంది మనం కేఎల్ సెంటర్లో ఉన్నాం. 1 2 3 4 5 5వ స్టాప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాక. ఇదంతా ఇక్కడ నెట్వర్క్ కోలాలంపూర్లో, మెట్రోలు, ట్రైన్లు, మోనో రైళ్ళు. వచ్చింది మన ట్రైన్. బాగుంది ట్రైన్. ఇది బొడ్డది భలే క్యూట్గా ఉంది ట్రైన్, కానీ చాలా వెడల్పుగా పెద్దగానే ఉంది, చూడడానికి క్యూట్గా ఉంది. కానీ మనకి చదువుకుంటే ఉద్యోగం కోసం అన్నట్టు నేర్పిస్తారు మనల్ని ఎప్పుడు అదే మైండ్ సెట్తో. కానీ ఉద్యోగం కాదు, ఉద్యోగం రాకపోని చదువుకుని ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా బతకగలుగుతావు, ఏదైనా చేయగలుగుతావు. ఇండియాలో నువ్వు ఎక్కడ తిరగాలన్నా సరే, మనం ఉన్న ప్లేస్లో అయినా సరే మనం అన్నీ తెలుసుకోవాలి. ఇవాళ రోజుల్లో జరుగుతున్న మార్పులకి, టెక్నాలజీకి, వీటన్నిటికీ మనం అలవాటు పడాలంటే కనుక ఎడ్యుకేషన్ లేకుండా కష్టం. మన లైఫ్ బెటర్గా ఉండాలన్నా సరే ఎడ్యుకేషన్, చదువు చాలా ఇంపార్టెంట్, ఉద్యోగం కోసం ఒకటే కాదు. మన స్టాప్ వచ్చేసింది బుకిత్ బింతాంగ్. ఇక్కడ జనాలు ఎక్కువ మంది దిగుతారు చూడండి. కింద ఆల్రెడీ ఫుల్ మోతగా ఉంది. ఇది ప్రైమ్ ప్లేస్ బుకిత్ బింతాంగ్, రేపు చూపిస్తా రేపటి వీడియోలో. కనెక్టివిటీ చూడండి మామూలుగా లేదు. ఆల్రెడీ రాగానే ఒక ఫీల్ వస్తుంది చూసారు, చాలా బాగుంది. మెయిన్గా ఏంటంటే మన మొహాలు ఎక్కువ కనపడుతుంది, అది నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది. తమిళ వాళ్ళు మొత్తం అంతా సింగపూర్ కానీ మలేషియా కానీ, తమిళ వచ్చిండి తమిళనాడు వాళ్ళు అయితే కనుక చాలామంది ఉంటారు, వాళ్ళు తెలిసిన వాళ్ళు. కానీ ఇక్కడ కనెక్టివిటీ చూడండి, ఇక్కడ మెట్రో నుంచి మళ్ళీ మాల్కి కనెక్ట్ అయింది. మెట్లు కూడా ఫ్రీగా దిగనివ్వట్లేదు, ఏదో మాల్ నుంచి దేంట్లో నుంచి దింపుతున్నారు. హాస్టల్ ఇక్కడ నుంచి ఒక 5 to 10 minutes లోపు పడుతుంది అంతే నడవడం. అదిరింది అసలు ఈ ప్లేసు. ఇంకా అటు పక్క చాలా పెద్ద పెద్ద టవర్స్ ఉన్నాయి. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు ఇంతకన్నా హైటెక్గా ఉంది, కానీ దాన్ని ఓన్ చేసుకున్న ఫీల్ రాలేదు నాకు. 2 సార్లు వెళ్ళినా సరే ఆ ఫీల్, ఓన్ చేసుకున్న ఫీల్ రాలేదు. ఈ ప్లేస్కి ఆ ఫీల్ వస్తుంది. ఎందుకని ఎంత టెక్నాలజీగా అలా ఉన్నా సరే, సింగపూర్, మలేషియా ఇవన్నీ మనకి దగ్గరలోనే ఉంటాయి. ఈ చెట్లు కావచ్చు, ఈ వాతావరణం కావచ్చు. ఇక్కడైతే జనాలు కూడా సంహో మన రెగ్యులర్గా ఎక్కువ మంది జనాలు ఉండటం ఇట్లా మన ఇండియాలో ఉన్న పరిస్థితిలా కొంచెం అలా అనిపిస్తూ ఉంటుంది. ఆర్ట్ ఫీలింగ్ అనేది తక్కువగా ఉంది ఇక్కడ. చాలా బాగుంది ప్లేస్ ఇది. ఈ మొత్తం సెక్షన్లో ఈ చిన్నది రైట్ లేసింది చూసారు ఎల్లోగా, ఇదే మన హాస్టల్. ఈ ఏరియాలో హాస్టల్ దొరకాలంటే ఇలాగే ఉంటుంది. హాస్టల్లోకి వచ్చేసాను. ఇక్కడ ఎవరు లేరు రిసెప్షన్లో. ఈ డోరు ఆటోమేటిక్ లాక్ అయిపోయింది. దీనికి కార్డు ఉంటుంది, దాంతో స్వైప్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. సో ఈ బయట నుంచునే 10 నిమిషాల నుంచి గోల్ చేసి కాలింగ్ బెల్ కొడితే వీళ్ళెవరో పడుకున్నారు ఇక్కడ, వాళ్ళు లేచి ఓపెన్ చేశారు. రిసెప్షన్లో ఎవరూ లేరు. ఇట్రా బాబు ఎలారా, ఇప్పుడు అసలు నాకు రూమ్ లేదు, అలాట్మెంట్ లేదు. తర్వాత బుకింగ్ చూస్తే 3 to 7 PM మధ్యలో వస్తే కనుక నాకు చెక్-ఇన్ చేస్తారు. అప్పుడే రిసెప్షన్లో ఎవరో ఒకరు ఉంటారు, లేదంట. నేను అసలు దాన్ని చూడలేదు. ఇప్పుడు టైం 9:30 అయింది. ఇప్పుడు ఏం చేయాలి? నాకు రూమ్ ఏది? దీనికి రూమ్ ఇది 1100 చిల్లర ఖర్చు పెట్టాను ఒక్క రూమ్కి, ఒక్క బెడ్కి, బంక్ బెడ్కి. ఇక్కడ చాలా కాస్ట్ అనుకుంటున్న టైంలో, హాయ్ హరినాథ్ వెనిన్ రెడ్డి, యువర్ రూమ్ ఈజ్ upstairs after the 2nd floor glass door, turn right, your room is room number 5, thank you. నా పేరు రాసి ఒక చిన్న నోట్ రాసి పెట్టారు. అది చూసిన తర్వాత అమ్మయ్య అనిపించింది. చాలా జర్నీ చేసి టైర్డ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు రూమ్ లేదనుకోండి, ఇక్కడ ఎవరు రిసెప్షన్ అయితే ఎవరితో మాట్లాడడానికి లేదు, ఎవరి కాళ్ళకి కార్డు ఉంటే తప్ప, లేదంటే లేదు. ఇప్పుడు వేరే హాస్టల్ ఎత్తుక్కోవాలి ఏంటనేది నాకు అసలు బుర్ర పని చేయలేదు ఒక దెబ్బకి. ఎనీవేస్, బయట ఎలా ఉంది కానీ లోపల చాలా బాగుంది. ట్రైన్ దాదాపు 10 hours వస్తుంది. అక్కడ నాకు రూమ్ లేదు, నేను చెక్-ఇన్ అవ్వలేనని తెలిస్తే ఒక్కసారి ఫ్యూజులు ఎగిరిపోయినాయి అసలు. దాదాపు 10 నిమిషాలు అలాగే కాలింగ్ బెల్ కొడితే ఎవరు తెరవట్లేదు, నాకేం అర్థం కావట్లేదు. అప్పుడు చూస్తేనేమో 3 to 7 PM చెక్-ఇన్ 3ంటికి ఇస్తారు. ఇక్కడ 7 PM వరకే వెళ్ళిపోతారు రిసెప్షన్ వాళ్ళు. లక్కీగా లోపలికి వెళ్ళిన తర్వాత నోట్ చూసిన తర్వాత, కీ కార్డ్ చూసిన తర్వాత ఎంత ఆనందం వేసిందంటే అసలు. ఎందుకంటే బాగా టైర్డ్ అయిపోయినా, టైం 10 అయిపోతుంది కదా. ఇప్పుడు ఇంకేం చేస్తాం,
సో బయటకు వచ్చాను ఇక్కడ ఫుడ్ తిందామని. ఇక్కడ చూడండి, ఆహా ఎన్ని రోజులు అయిందో దోశ ఇడ్లీ చూసి. ఇక్కడ చూడండి రకరకాల కూరలు ఉన్నాయి. ఐ వాంట్ చికెన్. చికెన్, రొయ్యలు, చేపలు, మటన్, చికెన్లో రకరకాలు. మన ఫుడ్ ఫీల్ వచ్చేస్తుంది. ఓకే, నేను అక్కడ రకరకాల కూరలు ఉన్నాయి. సో చికెన్ కర్రీను రైస్ తీసుకున్నా. మామూలుగా ఇలా వాళ్ళు సాఫ్ట్ అయ్యేది అంటున్నారు, ఇలా ఇందులో అయితే లేదు మెనూ కార్డ్లో. అండ్ ఫుడ్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంది. నాకు ఇది 10 రింగేట్లు అన్నారు. 10 రింగేట్లు అంటే దాదాపు 250 రూపాయలు. ఎవరన్నా తమిళ వాళ్ళు తెలుసుంటే బాగుండు, రికమెండేషన్ చేయించుకునేవాడిని. వీళ్ళతో మాట్లాడడానికి కూడా బెటర్ అయ్యేది. అన్నం కొంచెం గట్టిగా ఉంది. ఆహాహా, ఇంటికాడ ఫీల్ వస్తుంది. అమృతం. నాకు మలేషియా బాగా నచ్చేసింది. ప్రపంచంలో అన్ని దేశాల్లో అట్లీస్ట్ ఏంటంటే మేజర్ టూరిస్ట్ ప్లేసుల్లో, మేజర్ టూరిస్ట్ డెస్టినేషన్ దేశాల్లో, టూరిస్ట్ ప్లేసుల్లో ఆంధ్ర మీల్స్ పెడితే బాగుండేవారండి, ఒక చైన్ లాగా. మనం పెడదాం. అయిపోయింది, తినేసా. ఇదంతా ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ రైస్, నూడిల్స్కి. ఇక్కడ చపాతీ, పరోటా, దోశ సెక్షన్. ఇటు పక్క ఇక్కడ జ్యూసెస్ ఉన్నాయి. ఇక్కడ లోకల్ జనాలు కూడా అలవాటు చేసినట్టున్నారు మన ఫుడ్ని. ఇక్కడ సోడాలు ఉన్నాయి. కోకు 2.5 రింగిట్స్ అంటే 2 రింగిట్లు 50, అరంటే 12, 62, 63 రూపాయలు. మనమే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. ఇక్కడ హోటల్ పక్కనే ఒక 7-Eleven ఉంది. 7-Eleven అనేది ఇలా ఒక గ్రాసరీ స్టోర్ లాగా అన్నీ దొరుకుతాయి. కొంచెం రీజనబుల్ ప్రైస్లో కూడా ఉంటాయి. వాటర్ బాటిల్ తీసుకోవాలి. ఇక్కడ హాస్టల్లో వాటర్ లేదు. బాటిల్ ఇది 1.5 లీటర్ ఉన్నట్టుంది. 3.7 రింగిట్స్. ఇది రూపాయి నోటు, ఇది 5 రూపాయల నోటు. ఈ చిన్న చిన్న కాయిన్స్ ఉన్నాయి చూడండి, ఇవి కనపడుతున్నాయా? 10 పైసలు ఒకటి, 30 పైసలు ఇచ్చాడు. 3.7 రింగిట్స్ అంటే 90 రూపాయల. 1.5 లీటర్ బాటిల్ 90 రూపాయలు. వాటర్ చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటే ఇక్కడ. సో ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఇంకా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి ఒక హైప్ కూడా ఇవ్వండి. హైప్ చాలా ఇంపార్టెంట్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.